హాయ్, వెల్కమ్ టు హంగ్రీ హార్ట్స్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈజీగా ఇంట్లో బ్రౌనీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో 50 గ్రామ్స్ బటర్ తీసుకుందాం. బటర్ని మెల్ట్ చేసుకొని బౌల్లో వేసుకుందాం. ఆ తర్వాత 100 గ్రామ్స్ షుగర్ పౌడర్ వేసిద్దాం. బటర్ అండ్ షుగర్ రెండు బాగా కలిసే వరకు బాగా కలుపుకుందాం. బాగా మిక్స్ చేద్దాం. అప్పటి వరకు మీరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత దీంట్లో 4 eggs వేసుకుందాం. నేను ఇక్కడ 1 కిలోకి 4 eggs వేసుకున్నాను. మీరు హాఫ్ కిలో చేసుకుంటే 2 eggs వేసుకోండి. దాంట్లో ఇది ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్గా, లేకపోతే స్కూల్స్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి మంచిగా స్నాక్ ఐటమ్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, పిల్లలు బాగా తింటారు. బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. చూడండి ఎలా ఉందో, దాని కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూడండి. మంచిగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే బ్రౌనీ అంత బాగా వస్తుంది. ఈ విధంగా కావాలి. చూడండి ఎలా అయిందో. ఆ తర్వాత డార్క్ చాక్లెట్ 50 గ్రామ్స్ తీసుకున్నాను. దాన్ని డబల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ మైదా తీసుకున్నాను 1 కిలో బ్రౌనీ కోసం. ఆ తర్వాత దీంట్లో ఆ బ్యాటర్లో ఇది మొత్తం వేసుకొని కలిపేద్దాం. మీకు హాఫ్ కిలో కావాలంటే 1 కప్ వేసుకోండి. 2 కప్స్ మైదాకి 1 కప్ కోకో పౌడర్ తీసుకున్నాను. 2 కప్స్ మైదాకి 1 కప్ కోకో పౌడర్ వేసుకోవాలి. ఆ తర్వాత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఎలా అంటే దాని టెక్స్చర్ కొంచెం గట్టిగా ఉండాలి, కేక్ లాగా కొంచెం పల్చగా ఉండకూడదు. చూడండి ఎలా కలుపుతున్నాను. బాగా కలుపుకోవాలి. చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ మిల్క్ వేయండి. చూడండి బ్యాటర్ కొంచెం గట్టిగా ఉండాలి, ఎక్కువ పల్చగా ఉండకూడదు. ఆ డార్క్ చాక్లెట్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దీంట్లో మిక్స్ చేయాలి. చూడండి బ్యాటర్ ఎలా వచ్చిందో, కొంచెం గట్టిగా వచ్చింది కదా, ఈ విధంగా ఉండాలి మనకి. ఆ తర్వాత కేక్ బౌల్లో బటర్ పేపర్ రాసి దాంట్లో పెట్టాలి. తర్వాత బ్యాటర్ మొత్తం ఆ బౌల్లో వేసేయాలి. మీకు బటర్ పేపర్ ఎలా చేయాలో కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. బ్యాటర్ మొత్తం దాంట్లో మొత్తం వేసేయండి. మొత్తం వేసి బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఒకసారి ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో బేక్ చేయండి, లేదంటే గ్యాస్ మీద కూడా బేక్ చేయొచ్చు. ఓవెన్లో బేక్ చేయాలంటే సెట్టింగ్స్ ఎలా ఉంటాయో నేను చెప్తాను. ఫస్ట్ ఓవెన్లో ప్రీ హీట్ చేసుకోవాలి. 2 minutes ప్రీ హీట్ చేసుకున్న తర్వాత, ఆ 2 minutes కంప్లీట్ అయిన తర్వాత సెట్టింగ్స్ ఎలా ఉంటాయో చెప్తాను చూడండి. 2 minutes ప్రీ హీట్ తర్వాత కేక్ బౌల్ని ఓవెన్లో పెడదాం. ఆ తర్వాత క్లోజ్ చేసి 180 degreesలో 45 minutes బేక్ చేసుకోవాలి. ఈ IFB 30 BRC4లో ఆటోమేటిక్గా కేక్ బేకింగ్ ప్రాసెస్ ఆటోమేటిక్గా అయిపోతుంది. ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత చూద్దాం ఎలా వచ్చిందో. నేను 1 కిలో చేశాను కాబట్టి 2 బౌల్స్ పెట్టాను. చూడండి ఎలా వచ్చిందో బ్రౌనీ. పైన కొంచెం క్రంచీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది బ్రౌనీ.